పాయింట్ అన్నమాట, ఎందుకు వెస్టేజ్ చేయాలి అనేది. అయితే ఒక రాబర్ట్ కియోసకి అనే ఒక గొప్ప గ్రేట్ పర్సన్ ఏం చెప్తాడంటే, మనము గొప్ప వాళ్ళు కావాలి, ధనవంతులు కావాలంటే ఏం చేయాలి అని క్వశ్చన్ వేసుకుంటే, మన ఇండియన్ పీపుల్స్ లో మన సీనియర్స్ ఏం చెప్తారంటే, మనం ధనవంతులు కావాలంటే అరే నాన్న నువ్వు బాగా కష్టపడాలి, ప్రతి నిమిషం నువ్వు కష్టపడాలి అని చెప్తారు. నువ్వు బాగా కష్టపడితే బాగా గొప్ప వ్యక్తి అవుతావని మనకు చిన్నప్పటి నుంచి మన పెద్దలు మనకు నేర్పించారు. కానీ రాబర్ట్ కియోసకి అనే వ్యక్తి ఏం చెప్తాడంటే, ఒక రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఒక పుస్తకం కూడా రాశాడు అనమాట. అందులో ఈ క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ అంటే మనం ఒక డబ్బుని సృష్టించే విధానం గురించి ఆయన రాసి ఆయన ఏం చెప్తున్నాడంటే, మనము గొప్ప వాళ్ళు ధనవంతులు కావాలంటే బాగా కష్టపడకూడదు, సింపుల్ గా కష్టపడాలని చెప్తాడు. స్మార్ట్ వర్క్ చేయాలంటాడు. బాగా కష్టపడమంటే హార్డ్ వర్క్, ఓకేనా. స్మార్ట్ వర్క్ చేయాలి, మైండ్ తో పని చేయాలి అంటాడు, ఓకేనా. దాంతో పాటు మనం ఈరోజు ఎవరెవరికి ఇన్విటేషన్ ఇవ్వాలి అనే దాని గురించి మాట్లాడదాము. ఒక వ్యక్తి, సపోజ్ నేను ఒక వ్యక్తిని జాయిన్ చేసుకున్నాను, నా కింద సురేష్ అనే వ్యక్తిని జాయిన్ చేసుకున్నాను. అతనికి కొద్దిగా నేను చెప్పాల్సిన మాటలు చెప్పేదానికి ఆయన నచ్చింది, జాయిన్ అయిపోయాడు. ఎందుకంటే నేను ఆల్రెడీ సీనియర్, నాకు కొన్ని విషయాలు తెలుసు. ఆయన దగ్గరికి వెళ్ళేదానికి ఆయనకి ఎలా చెప్పాలో నాకు తెలుస్తుందా, అర్థం చేసుకుంటా కాబట్టి నేను చెప్పాను, ఆయన నచ్చింది, జాయిన్ అయిపోయాడు. మరి అతను కొత్త వ్యక్తి కదా, అతని దగ్గర కొంత నాలెడ్జ్ ఉంది, కొంత తెలుసుకున్నాడు, నేను చెప్పిన కొన్ని తెలుసుకున్నాడు, కొన్ని క్లాస్ విన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. రమేష్ అనే వ్యక్తి ఒక శ్రీనివాస్ అనే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. ఫ్రెండ్ ఉన్నది, ఫ్రెండ్కి చెప్పాలి అనుకున్నాడు. అతను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. ఈ రోజు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి, చిన్న జాబులు చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మనం కూడా టార్గెట్ ఎలా చేయాలంటే, ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు బిజినెస్ ని. వెస్టేజ్ తీసుకెళ్ళి కంటి కనపడిన వాళ్ళందరికీ చెప్పకూడదు. వెస్టేజ్ బిజినెస్ నువ్వు చెప్తున్నావంటే ఒక ఆపర్చునిటీని వాళ్ళకి ఇస్తున్నట్టు, ఒక బ్రతకడానికి లేదంటే మంచిగా ఎదగడానికి ఒక ఆపర్చునిటీని ఇస్తున్నాం. కాబట్టి ఈ ఆపర్చునిటీ ఇచ్చేటప్పుడు కూడా తీసుకోవడానికి వాళ్ళు అర్హత ఉందా లేదా అని చూడాలి, ఓకేనా. సాయం చేయడం మంచిది, దానం చేయడం మంచిది. అర్హత చూడకుండా దానం చేస్తే అనర్థాలు కలుగుతాయి. దానకర్ణుడు, భాగవతంలో దానకర్ణుడు అంటే తెలుసు, కర్ణుడు అంటే చాలా గొప్పవాడు, దానంలో అతని మించిన గొప్ప వ్యక్తి లేడు, అందుకే ఆయన దానకర్ణుడు అన్నారు, ఓకేనా. దానకర్ణుడు కూడా ఇంద్రుడు వచ్చి కవచ కుండలాలు అడిగితే అర్హత చూడకుండా ఇచ్చేశాడు. అందువల్ల అతని చనిపోవడానికి కారణమైంది. కవచ కుండలాలు అతనికి భగవంతుడు సూర్య భగవాన్ ఇచ్చిన కవచ కుండలాలు ఏదైతే శరీరంలో పుట్టుకతో వచ్చాయో, ఆ కవచ కుండలాలు గనక అతను తీసి ఇవ్వకపోతే అతను ఎవరు చంపలేరు. అర్జునుడి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. అంటే చూడండి, దానం చెయ్యాలి, అర్హతను చూసుకొని చేయాలి. ఎదుటి వ్యక్తి ఆ తీసుకోవడానికి అర్హత కలిగి ఉందా లేదా, ఎవరికి పడితే వాళ్ళు దానం చేయకూడదు. మన రోడ్డు మీద చాలా మంది వెళ్తుంటాం, బైక్ మీద కానీ, కారులో కానీ, ఆటోలో కానీ వెళ్తేటప్పుడు ఆ సిగ్నల్ దగ్గర వచ్చి చాలా మంది అడుక్కుంటా ఉంటారు. కొంతమంది కాళ్ళు చేతులు మంచిగా ఉంటాయి, అంత ఆరోగ్యంగా ఉంటారు, కానీ అడుక్కుంటా ఉంటారు. అయ్యో అడుక్కునే వాళ్ళు కదా, అడుక్కుంటున్నారు కదా, మనం దానం చేయకూడదు. దానం చేస్తే తప్పేంటో తెలుసా, వాళ్ళని సోమరిపోతులు చేసే విధానంలో మనం కూడా ఒక పాత్ర వహించినట్టు. వాళ్ళ సోమరిపోతులు అవి కష్టపడి పని చేయకోకుండా వాళ్ళని తప్పుడు మార్గంలో వెళ్ళడానికి మనం కారకులు అవుతాం. ఎవరికి దానం చేయాలి? రోడ్డు మీద అడుక్కుంటున్నారంటే కాళ్ళు చేతులు లేని వారికి, కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, వయసు మీరిపోయి పని చేసుకోవడానికి వాళ్ళ పరిస్థితులు అనుకూలంగా లేని వాళ్ళకి మనం సాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళు కష్టపడలేదు, బాగా ముసలి వాళ్ళు పని చేయలేరు, వాళ్ళకి సాయం చేయాలి. అంతేగాని కాళ్ళు చేతులు మంచిగా ఉండి ఆరోగ్యంగా ఉండి పని చేయడానికి బద్ధకమై అడుక్కు తినడానికి సిగ్గు లేకుండా అడుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళకి మనము దానం చేస్తే వాళ్ళు ఆ రకంగా తయారవడానికి కారకం కూడా మనమే. అటువంటి వాళ్ళకి నీకేమైంది, వెళ్ళి పని చేసుకొని చెప్పాలి. అర్హత చూడకుండా దానం చేస్తే ఆ దానం చేసిన వాళ్ళని తప్పు అవుతుంది. వెస్టేజ్ ని ఎవరికి పడితే వాళ్ళకి చెప్తున్నామంటే తప్పు మంది. వెస్టేజ్ ఇస్ గోల్డెన్ ఆపర్చునిటీ.
ఈ గోల్డెన్ ఆపర్చునిటీని తీసుకోవడానికి అర్హత ఉందా లేదో చూసుకోవాలి. ఎవరికి పట్టే వాళ్ళకి చెప్పకూడదు. ఎవరికి వాళ్ళకి పట్టే వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకోరు, దాన్ని అర్థం చేసుకోలేదు, దీన్ని హేళన చేస్తారు. నేనేమంటానంటే బాగా పూర్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి అని చెప్పేసి మనం పూర్ ఫ్యామిలీ వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పినా తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ ఏంటంటే బాగా పూర్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు రోజు ఏదో కూలి పని చేసుకొని వచ్చిన డబ్బుతో ఏ రోజుకి ఆ రోజుకి అడ్జస్ట్ అయిపోవడం అలవాటు అయిపోయింది వాళ్ళకి. వాళ్ళ మైండ్ లో డిజైర్స్ ఉండవు, డ్రీమ్స్ ఉండవు, కోరికలు ఉండవు. వాళ్ళు ఏమి కళ్ళు కనరు. ఈ రోజు 100 రూపాయలు వచ్చిందా ఖర్చు చేసామా. కొంతమంది కూలి పనికి వెళ్తా ఉంటారు, 200 వస్తే 150 రూపాయలు లేదా 100 రూపాయలు ఇంట్లో ఫ్యామిలీకి సరుకులు తెచ్చుకొని 100 రూపాయలు ముందు తాగేస్తారు. రేపటి గురించి భవిష్యత్తు గురించి వాళ్ళకి ఆలోచనలు ఉండవు. అటువంటి వాళ్ళకి వెళ్ళి చెప్తే దీన్ని తీసుకోలేరు. దీంట్లో నీ కళలను నెరవేర్చుకోవచ్చు అని చెప్తాం. అతని కళలు ఉంటే కదా నెరవేర్చుకోవడానికి. సింపుల్ గా రిజెక్ట్ చేస్తాడు. నువ్వేమనుకుంటావు, ఆహా నేను అంతో ఇంతో కాస్త ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని ఒక పేదవాడని చెప్పి అతనికి ఉపయోగపడుతుందని చెప్తే అతను రిజెక్ట్ చేశాడు. ఇంకోటి దగ్గరికి వెళ్తావు, అర్హత లేని వాళ్ళకి వెళ్ళి నువ్వు వెస్టేజ్ చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేస్తే వచ్చి నువ్వేం చేస్తున్నావు, నా వల్ల కావట్లేదు నేను చెప్తుంటే ఎవ్వరూ రిసీవ్ చేసుకోవట్లేదు అంటున్నా. తప్పు ఎక్కడుంది? మన దగ్గర ఉంది. మన దగ్గర ఉన్న గోల్డెన్ ఆపర్చునిటీ తీసుకోవడానికి అర్హత కలిగిన వ్యక్తిని సెలెక్ట్ చేయాలి. దీనికి నేను సింపుల్ లాజిక్ చెప్తా. ఒక మిడిల్ క్లాస్ కేటగిరీ పీపుల్స్ దీనికి వెరీ వెరీ సూటబుల్. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి పూర్తి లో కేటగిరీలో బ్రతకడము కష్టం. అలా అని చెప్పేసి హై కేటగిరీలో వెళ్ళడానికి తీర్చుకోవడం డబ్బు ఉండదు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు ఏదైనా కష్టపడాలి, సంపాదించాలి, నేను ఏదో ఇంకా చెయ్యాలని తపన అయితే ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మనం వెస్టేజ్ చెప్పాలంటే కాస్త రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని కూడా మనం ఎలా చెప్తున్నామంటే, నా దగ్గర ఉన్న నా కింద జాయిన్ అయిన రమేష్ అనే వ్యక్తి ఒక శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి అతను ఒక చిన్న జాబ్ చేస్తుంటే వెళ్ళిపోతున్నాడు. అరే శ్రీనివాస్, మన నాకు దగ్గర ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, వెస్టేజ్, దీంట్లో మనకి ఆర్గానిక్ ఫ్రూట్స్ ఉన్నాయి, వాడుకుంటే హెల్తీగా ఉంటది, చాలా ఆరోగ్యానికి మంచిది, వాడుకున్న తర్వాత మళ్ళీ మనం మరీ వాడితే రీపర్చేజ్ అంటారు, దాంట్లో రీపర్చేజ్ లో మనకు కొన్ని కంపెనీ డిస్కౌంట్స్ కానీ ఫ్రీ ప్రోడక్ట్లు కానీ క్యాష్ బ్యాక్లు ఇస్తుంది, తర్వాత మనం పని చేసుకుంటే డబ్బులు ఇస్తుంది, లక్షల్లో సంపాదించచ్చు, కంపెనీ ద్వారా కార్ వస్తుంది, కంపెనీ ద్వారా ఇల్లు వస్తుంది, కంపెనీ ద్వారా ఫారిన్ ట్రిప్స్ వెళ్ళొచ్చు, మనం సోప్ కొంటే చాలు మనకి లక్షల కోట్లు వచ్చేస్తాయంట. అంటే ఉన్నది ఉంది, రియల్ గా ప్రొవిజన్ ఉంది, చెప్పే విధానం వేరు. ఇక్కడ సోపులు పేస్ట్లు కొంటే కార్లు వచ్చేస్తాయంటే వాళ్ళు నమ్మలేరు, నమ్మడానికి కష్టంగా ఉంది. అది ఎలా వస్తుంది ఏంటి అనేది వివరంగా చెప్పేంత ఓపిక నీలో ఉండదు, వినేంత ఓపిక వాళ్ళు ఉండదు. కానీ ఇక్కడ కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, లక్షల ఇన్కమ్ వస్తుంది అంటే వీళ్ళు ఏదో నా చెవిలో పువ్వులు పెట్టడానికి వచ్చారు. ఇట్లాంటివి ఇంతకుముందు చాలా మంది చెప్పారు కదా, మోసం చేసే వాళ్ళు కూడా ఇట్లాంటివి చెప్పినది. డబ్బులు కట్టించి లక్షలు కట్టించి కంపెనీలు ఎత్తేసే వాళ్ళు కూడా ఫస్ట్ ఇలా అని చెప్పారు. కాబట్టి ఆహా ఇట్లాంటి దాంట్లో ఇది కూడా ఒకటే. కాబట్టి ఈ రోజు నేను ఎట్టి పరిస్థితులు నేను చెప్పేది వినకూడదని మన ముందు కూర్చొని మనం చెప్తున్న చెవులు క్లోజ్ చేసేస్తాడు. నువ్వేమన్నా చెప్పు, నేను నా మైండ్ లోకి మాత్రం పోనీ ఈ చెవులోంచి ఈ చెవులు వెళ్ళిపోవాల్సిందే కానీ తర్వాత నా చెవులు నేను క్లోజ్ చేసుకుంటాను, అది విని లోపలికి వెళ్ళిపోవడం, బయట నుంచి నువ్వు చెప్పింది ఎంతసేపు చెప్పినా బయట నుంచి బయటకే వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది మొహమాటం లేకుండా వద్దనేస్తారు. నువ్వు ఏది చెప్పేది పూర్తిగా వినరు. విన్నా ఒక బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి వినకపోతే ఫీల్ అవుతానని చెప్పేసి విని నీకు ఆన్సర్ చెప్పరు. ఏం చెప్తారు, మా నాన్న వద్దన్నాడు, మా అమ్మ వద్దన్నాడు, మా ఆవిడ వద్దంది, లేడీస్ అయితే మా హస్బెండ్ వద్దన్నారు. అంటే ఇట్లాంటి కారణాలు చెప్తా ఉంటారు. ఇప్పుడు మా దగ్గర ప్రాబ్లమ్స్ లో ఉన్నాము, మేము ఇప్పుడు చేయలేము ఇది. అరే వెస్టేజ్ అనేది ఒక ఫైనాన్షియల్ ఆపర్చునిటీ, ఒక హెల్త్ ఆపర్చునిటీ. మరి ఇది ప్రాబ్లమ్స్ లో ఉన్నవాడు, ప్రాబ్లమ్స్ ఏముంటాయి మనకి, ఆరోగ్య సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మరి ప్రాబ్లమ్స్ లో ఉన్నవాడు ప్రాబ్లమ్స్ తీసుకోవడానికి వెస్టేజ్ చెప్తే నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నాను ఇప్పుడు వెస్టేజ్ చేయలేనంటారు. కాబట్టి మనం చెప్పింది కరెక్టే. ఇప్పుడు నేను చెప్పింది ఎక్కడైనా నేను అదే చెప్తాను వెస్టేజ్ గురించి. ఎవరి దగ్గరికైనా వెళ్ళినా వెళ్తే ఆపర్చునిటీ, దీంట్లో ప్రొడక్ట్ ఉంటాయి, ఆర్గానిక్ ఫ్రూట్స్, వాడుకుంటే ఆరోగ్యం ఉంది, పని చేసుకుంటే ఆదాయం ఉంది, ఇదే చెప్తాను. కానీ
అది తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెట్టేటప్పుడు ఆపర్చునిటీ కొన్ని విధానాలు ఉంటాయి, చెప్పే విధానం ఉంటుంది, అది హార్డ్ గా కాకుండా స్మూత్ గా ఉండాలి. రెండోది ఆ చెప్పే విధానము మనకేదో ఆశించి కాకుండా ఎదుటి వ్యక్తికి ఉపయోగపడే విధంగా మనం ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎట్లా అంటే అదే నేనైతే ఎలా చెప్తానంటే, వెస్టేజ్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కదా. నా ఫ్రెండ్ ఒక జాబ్ చేస్తున్నాడు, నేనైతే అదే శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాంటే, శ్రీనివాస్ ఈ రోజు నేను ఒక మీటింగ్కి వెళ్ళాను, వెస్టేజ్ గురించి చెప్పను, నేను ఈరోజు ఒక మీటింగ్కి వెళ్ళాను, అక్కడ ఒక క్లాస్ విన్నాను, కానీ నా మైండ్ లో చాలా చేంజ్ అయిపోయింది, నేను ఇప్పటిదాకా చాలా లాస్ అయిన అనిపించింది. ఏందిరా ఏం చెప్పారు అంటారు. అవును, ఒక బిజినెస్ మీటింగ్కి వెళ్ళాను, కానీ ఈ రోజు అది చెప్పిన ఇన్ఫర్మేషన్ అంటే నా మైండ్ తిరిగిపోయింది, నాకు చాలా అవేర్నెస్ వచ్చింది, ఇప్పుడు దాకా నేను జాబ్ చేసి చాలా నష్టపోయాను, నా లైఫ్ లో చాలా టైం కోల్పోయాను, కానీ ఈ రోజుగా ఆ విషయం తెలియడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది. అట్లీస్ట్ ఈ రోజు కన్నా నాకు చాలా ఒక మంచి విషయం తెలుసుకున్నాను. ఫ్యూచర్ ని నేను అనుకునే విధంగా ఏర్పాటు చేసుకోవడానికి, లేదంటే నేను అనుకునే విధంగా నిర్మించుకోవడానికి నాకు ఈ రోజు ఒక మంచి మార్గం కనపడిందని భావిస్తున్నాను. ఇంతే చెప్పాలి. చూడండి, ఇక్కడ నేను వెస్టేజ్ గురించి చెప్పలేదు, నేను ఒక బిజినెస్ మీటింగ్కి వెళ్ళాను, ఈ రోజు అక్కడ ఎన్నో ఇన్ఫర్మేషన్ నా భవిష్యత్తుని నేను అనుకున్న విధంగా నిర్మించడానికి ఒక చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది అనుకున్నాను. ఇంతకు ముందు నాకు ఈ విషయం తెలియకపోవడం వల్ల చాలా నష్టపోయాను అనిపించింది, ఈ రోజు తెలియడం వల్ల నేను రేపటి నుంచి నా లైఫ్ చేంజ్ అవ్వడానికి ఒక మంచి మార్గం దొరికింది అనుకుంటున్నాను. అంటే ఎదుటి వ్యక్తులు ఒక ఆతృత స్టార్ట్ అవుతుంది, ఏంటి ఈ వ్యక్తికి ఏం తెలిసింది, ఇంతకు ముందు తెలియకపోవడం వల్ల బాధపడుతున్నా అన్నాడు, ఇప్పుడు తెలియడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అన్నాడు, ఏంటి ఈ విషయం నాకే ఇది ఉపయోగపడుతుంది కదా, నిజంగా వీడికి అంత బాగా నచ్చిందంటే నాకు ఇది ఉపయోగపడేదేమో, ఏదో చెప్పచ్చు కదరా అని నీ ఎంట పడతాడు. నువ్వు చెప్పకపోయినా నువ్వు చెప్పరా బాబు, ముందు కూర్చొని చెప్పరా బాబు ఏమి విన్నావో ఏంటి అంటాడు. అప్పుడు చెప్పాలి, లైఫ్ లో మనము ఒక పేదరికంలో జన్మించిన ఒక ధనవంతుడుగా మారాలన్నా, ఒక ఉన్నతోన్నత స్థాయికి వెళ్ళాలంటే మనము ఎలాంటి ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయం చెప్పారు ఈరోజు. ఏంటి అంటే ఇక్కడ చూపిస్తున్న క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్ అనే ఇన్ఫర్మేషన్ 4 ways టు ప్రొడ్యూస్ ఇన్కమ్ ని ప్రొడ్యూస్ క్రియేట్ చేయడానికి ఒక 4 ways గురించి చెప్పారు. అందులో మనమే చాలా లీస్ట్ కేటగిరీలో ఉన్నామని తెలిసింది అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఏదైతే విన్నావో నువ్వు ఇక్కడ స్టార్ట్ చేయాలి. చూడండి, ఇది ఇక్కడ కూడా మనకు తెలిసింది ఏంటంటే, డబ్బులు సంపాదించే వాళ్ళు 4 categories లో ఉంటారు. ఒకటి ఎంప్లాయ్, 2 సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్. నేను ఏదైతే చెప్తున్నానో ఇది అందరికీ తెలిస్తే రెగ్యులర్ గా మన బిజినెస్ ప్లాన్ లో చెప్పేదే, కానీ ఈ ప్లాన్ ఏదైతే ఉందో చెప్పేటప్పుడు ఈ కనెక్టివిటీ ఉంది కదా, అదే చాలా ఇంపార్టెంట్. ఎదుటి వ్యక్తిలో ఒక ఆతృత కలగాలి, మనం చెప్పే విషయం తెలుసుకోవాలని. చూడు, అతని నేమ్ నువ్వు వెస్టేజ్ చేయమని చెప్పు, బిజినెస్ చేయమని చెప్పు, కానీ నా లైఫ్ చేంజ్ అవుతుందని నాకు హ్యాపీగా ఉందంటే ఏదో తెలుసుకోవాలన్న ఆతృత వస్తుంది. అప్పుడు చెప్తావు, డబ్బులు సంపాదించే వాళ్ళు 4 కేటగిరీలో ఉంటారు. ఒకటేమో ఎంప్లాయ్ అంటే ఉద్యోగం చేసే వ్యక్తి, సెల్ఫ్ ఎంప్లాయ్ సొంతంగా ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా చేసుకునే వ్యక్తి, ఎంప్లాయ్ అంటే సొంతంగా పని చేసుకుంటాడు. బిజినెస్ ఓనర్ అంటే పెద్ద పెద్ద కంపెనీలు కానీ ఆర్గనైజేషన్ పెట్టి దాని ద్వారా జనాలతో వర్క్ చేయించుకుంటాడు. అలాగే ఇన్వెస్టర్ అంటే డబ్బు సంపాదిస్తాడు. ఈ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయ్ అనే వాళ్ళు టైం ఈక్వల్ టు మనీ. ఒక జాబ్కి వెళ్తాం, మనం జాబ్ లో 8 hours చేస్తే శాలరీని ఇస్తారు. ఓకేనా, జాబ్కి వెళ్తే 8 hours చేస్తే 10,000, 20,000, 30,000, 40,000 ఇస్తారు శాలరీ. దాన్ని ఎంప్లాయీ అంటారు. ఆ జాబ్ ఇచ్చిన వ్యక్తిని ఎంప్లాయర్ అంటాడు, మనం ఎంప్లాయీ. ఓకేనా, కాబట్టి ఇక్కడ 8 గంటలు చేసే శాలరీ అంటే టైం ఈక్వల్ టు 12. నీ శాలరీ పెరగాలంటే ఎక్కువ టైం పని చేయాలి. నువ్వు పని చేయకపోతే డబ్బు రాదు. ఇంట్లో ఉండి నెక్స్ట్ డే డ్యూటీకి వెళ్ళకపోతే శాలరీ రాదు. జాబ్లో ఎప్పుడైనా కూడా జాబ్ వాళ్ళకి వెళ్ళి వాళ్ళు చెప్పిన పని ఎంత టైం అంటే అంత టైం చేస్తేనే వస్తుంది. కాబట్టి ఇక్కడ టైం ఈక్వల్ టు మనీ, కానీ మనీ ఈజ్ వెరీ లెస్. జాబ్ లో లక్షలు కోట్లు సంపాదించే వాళ్ళు ఎవరు లేరు. నెలకి శాలరీ ఒక 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు తీసుకునే వాళ్ళు చాలా తక్కువ.
1,00,000 మందిలో ఒకరిద్దరు ఉంటారు. ఎక్కువ మంది 10,000, 20,000, 15,000. ఈ 10,000, 20,000 తీసుకునే వ్యక్తి ఇంకో 10,000 శాలరీ పెరగాలంటే 8 అవర్స్ డ్యూటీ చేసే వ్యక్తి 12 అవర్స్ డ్యూటీ చేయాలి. అంతేగాని టైం పెరుక్కోకుండా డబ్బు పెరగదు. అలాగే పని చేయని రోజు డబ్బు రాదు. అలాగే ఒకరి కింద పని చేయాలి. ఎంప్లాయ్ అంటే ఒకరి కింద పని చేయాలి. ఈ ఎంప్లాయ్ అనే వ్యక్తికి పెట్టుబడి పెట్టే అవసరం ఉండదు, అదొకటే ప్లస్. మిగతాది వాసిజం ఉంటుంది. ఒకరి కింద పని చేయాలి, ఒక్కోసారి పని చేసినా తిట్లు తినాలి, లీవ్ కావాలంటే అడుక్కోవాలి, అవసరమైతే ఎక్కువ టైం ఉండి పని చేయమంటే చేయాలి. మనకి అంటే ఈక్వల్ టు ఒక రైతు ఎద్దును తీసుకెళ్లి పొలంలో ఎలా పని చేయించుకుంటాడో అలానే ఇక్కడ జాబ్ లో కూడా ఎంప్లాయ్ అంటే మన పరిస్థితి కూడా ఎద్దులానే ఉంటుంది. ఓనర్ అయితే రైతు, మనం ఎద్దులా. అంటే మనకి ఎటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం ఉండదు, టైం ఫ్రీడమ్ ఉండదు, మనీ ఫ్రీడమ్ ఉండదు. అది ఇచ్చిన తీసుకొని పని చేయాలి, చెప్పినప్పుడు పని చేయాలి, అలాగే ఒకరి కింద పని చేయాలి. వచ్చిన శాలరీ లిమిటెడ్ గా ఉంటుంది. 1వ తారీఖు శాలరీ వస్తే 5వ తారీఖు అయిపోతుంది అందరికి పంచే దాంట్లో. మళ్ళీ 5వ తారీఖు నుంచి మళ్ళీ నెల ఎండింగ్ దాకా ఎప్పుడు 1వ తారీఖు వస్తుందని ఎదురు చూసే పరిస్థితి. జాబ్ లో చేసిన వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి లక్షల నుంచి కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరైనా ఒకరు ఉన్నారంటే తిండి బట్ట విషయంలో మరీ జాగ్రత్త పడి ఇంకా రూపాయి కూడబెట్టుకొని ఎప్పుడూ హైదరాబాద్ లో తక్కువ రేట్లు ఉన్నప్పుడు స్థలమో ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఈ రోజు కొద్దిగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉండరు. కానీ రియల్ గా ఇప్పుడున్న పరిస్థితిలో స్థలం కొనే పరిస్థితి లేదు, ఇల్లు కట్టే పరిస్థితి లేదు. ఒకవేళ ఏదన్నా నువ్వు చేసినా లోన్ తీసుకున్నా మనం చచ్చిపోయేంత వరకు లోన్ కట్టాలి, బతుకున్న నాణాలు లోన్ కట్టాలి, ఇంకేం ఉండదు. ఓకేనా? కాబట్టి ఈ ఎంప్లాయీ జీవితంలో ఎటువంటి స్వేచ్ఛ ఉండదు, పెట్టుబడి ఉండదు, ఎటువంటి స్వేచ్ఛ ఉండదు. ఇక్కడ మనం బ్రతకతాం, సాధించేది ఏమీ ఉండదు, మిగిలిచ్చేది ఏమీ ఉండదు. రెండోది సెల్ఫ్ ఎంప్లాయ్. సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఇక్కడ పెట్టుబడి ఉంటది. ఒక షాప్ పెట్టాలన్నా, ఒక చిన్న బిజినెస్ పెట్టాలన్నా పెట్టుబడి ఉంటుంది. తన కింద ఎవరు జనాలు ఉంటారో ఆయన పని చేసుకోవాలి. మరి ఇక్కడ కూడా టైం ఈక్వల్ టు మనీ. 8 గంటల షాప్ తీస్తే ఒక 50,000 వస్తుంది అనుకో, 75,000 రావాలంటే 12 గంటల షాప్ తీయాలి. పెట్టుబడి ఒక 5 లక్షలు పెడితే 50,000 వస్తుంది అనుకో, 10 లక్షలు లక్ష రూపాయలు రావాలంటే 10 లక్షలు పెట్టుబడి పెట్టాలి. అంటే ఇక్కడ ఇన్కమ్, మనకు వచ్చే ఇన్కమ్ పెరగాలంటే పెట్టుబడి పెరగాలి, ఎక్కువ టైం పని చేయాలి. అంతేగాని పెట్టుబడి పెంచుకోకుండా టైం పెంచుకోకుండా డబ్బులు పెరగవు. ఇక్కడ కూడా వస్తున్న ఇన్కమ్ అనేది చాలా లిమిటెడ్ గా ఉంటుంది. ఓకేనా? కానీ కాంపిటీషన్ ఉంటుంది, రిస్క్ ఉంటుంది, కానీ స్వేచ్ఛ ఉంటుంది. ఒకరి కింద పని చేయము, మనం నచ్చిన టైంలో కొంత పని చేసుకోవచ్చు. అంతేగాని మనం నచ్చిన టైంలో అంటే అందరూ పొద్దున పని చేసుకుంటారు, రాత్రి షాప్ ఓపెన్ చేసి పొద్దున క్లోజ్ చేస్తే డబ్బులు రావు. ఇక్కడ కూడా ఊరందరూ జనాలందరూ నిద్ర లేచేలోపే షాప్ ఓపెన్ చేయాలి, అందరూ పడుకున్న తర్వాత షట్టర్ క్లోజ్ చేయాలి, డబ్బులు రావాలి. కాబట్టి ఇక్కడ కూడా జస్ట్ ఎంప్లాయీతో పోల్చుకుంటే సెల్ఫ్ ఎంప్లాయీ కొద్దిగా ఫ్రీడమ్ ఉంటుంది, కానీ రిస్క్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, చాలా కష్టం. ఒక షాప్ మంచిగా బిజినెస్ నడిస్తే నెక్స్ట్ ఇంకో రోజు అదే షాప్ వస్తుంది. నెక్స్ట్ మూడోది వచ్చేసి బిజినెస్ ఓనర్. బిజినెస్ ఓనర్ అంటే ఇతను టీమ్ తో పనిచేస్తాడు, టైం తో సంబంధం లేదు. ఒక 5 లక్షలు సంపాదించాలంటే ఒక 50 మంది ఆయనతో పనిచేస్తుంటే కంపెనీలో కానీ ఆఫీస్ లో కానీ ఏదన్నా 50 మంది పనిచేస్తుంటే ఆయనకి 5 లక్షలు ఇన్కమ్ వస్తుంది అనుకో, 10 లక్షలు కావాలంటే 100 మందితో పని చేపించుకుంటాడు ఆయన. అది ప్రాజెక్టులు తెచ్చుకోడు. అయితే ఆయన పని చేయడు, ఆయన టైం పెంచుడు, కానీ పని చేసే వాళ్ళ సంఖ్య పెంచుకొని ఇన్కమ్ పెంచుకుంటాడు. ఇతను చాలని జీతం కాదు, లక్షల నుంచి కోట్లు సంపాదిస్తాడు. వాళ్ళే బిజినెస్ ఓనర్స్. ఓకేనా? ఎప్పుడైతే వీళ్ళు బిజినెస్ ఓనర్స్ అవుతారో అంటే లక్షల కోట్లు సంపాదిస్తారో, వాళ్ళ పిల్లలు ఇన్వెస్టర్లు అవుతారు. అంటే వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ. ఎందుకంటే వాళ్ళ దగ్గర కోట్ల డబ్బులు ఉన్నాయనుకో, వాళ్ళు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి పని చేయాల్సి, మన మాదిరి ఎక్కడ వెళ్ళి పని చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బే డబ్బులు సంపాదిస్తుంది. ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ, ఇప్పుడు ఆల్రెడీ తెలిసిందే. ఓకేనా? ఆల్మోస్ట్ ముఖేష్ అనిల్ అంబానీనే సంపాదించాడు, దాన్ని ఉన్నది నిలబెట్టుకున్నాడు ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ ఇప్పుడు సంపాదించినది కొన్ని తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి సంపాదించాడు. కాబట్టి వాళ్ళ పిల్లలు ఎక్కడ వెళ్ళి ఒకరి కింద వెళ్ళి పని చేయాల్సిన పని లేదు, చిన్న చిన్న షాపులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నెలకి ₹1,00,00,000 ఖర్చు పెట్టుకోవచ్చు. ఇప్పుడు అలా అదే జరుగుతుంది కదా, డ్రెస్ కోట్లు అంట, ఒక షర్ట్ ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నారంటే ఎలా ఉందో చూడండి. అంటే ఇన్వెస్టర్స్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు సంపాదిస్తుంది. వాళ్ళు ఎవరు పని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుబడి పెడుతున్నాడు, ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయిన తర్వాత అది అక్కడ తీసుకొచ్చి మళ్ళీ కోర్టుకి ఒక 5 కోట్లు ఇస్తే 10 కోట్లు ఇచ్చిపోతున్నారు. ఓకేనా? బిజినెస్ పెడుతున్నారు, వీళ్ళు ఏం పని చేయరు, పని చేసే వాళ్ళంతా వేరే వాళ్ళు ఉంటారు. అట్లా డబ్బు ఉంటే డబ్బుతోనే డబ్బు సంపాదించవచ్చు.
ఇంకా మనకు తెలిసిన భాష చెప్పాలంటే వడ్డీ వ్యాపారస్తులు. ఓకేనా, ఒక వడ్డీ వ్యాపారస్తుల్ని ఇన్వెస్టర్ అంటారు. మరి మనము ఈ రోజు మిడిల్ క్లాస్ పీపుల్స్, పేదరికంలో జన్మించిన మనలాంటి వ్యక్తులు, మనము కానీ మన పిల్లలు కానీ ఇన్వెస్టర్లుగా మారడానికి అవకాశం ఉందా? ఇక్కడ ఒకసారి అందరూ ఆలోచించండి. క్లాస్ లో ఉన్న వాళ్ళు కూడా మనము కానీ లేదంటే మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కానీ ఇన్వెస్టర్ గా మారడానికి అవకాశం ఉందా? మనం ఒక 100 కోట్లు 50 కోట్ల నుంచి 100 కోట్లు సంపాదిస్తే మన పిల్లలు ఇన్వెస్టర్ గా మారచ్చు. మనం అంత సంపాదించడం, మనం చేసే జాబులు ₹1 కోటి సంపాదిస్తే చాలా ఎక్కువ. 100 కోట్లు ఎక్కడ, ₹1 కోటి సంపాదిస్తే అది కూడా చాలా పద్ధతిగా ఎదిగిన వ్యక్తి, మంచి జాబ్ ఉండాలి, రూపాయి పెట్టుకున్నా ప్రతిరోజు చాలా జాగ్రత్త పొదుపుగా ముందుకెళ్ళి ఆ తక్కువ ఉన్న దగ్గర డబ్బులతో ఎక్కడైనా స్థలాలు కొనేస్తే అది కోట్లకి వాళ్ళు ఏమన్నట్టు కోట్లు సంపాదిస్తారమ్మా, కానీ జాబ్ లో వచ్చి మిగిలిందంటే ఏం లేదు. అంటే మనము ఎప్పుడు ఇన్వెస్టర్లు కాలేము, మన పిల్లలు ఇన్వెస్టర్లు కాలేము. ఫోన్ బిజినెస్ ఓనర్లు అవుతారా అంటే మన దగ్గర ₹1,00,000 పెట్టుబడి పెట్టడానికి ఆలోచించే పరిస్థితులు అంటే ₹1 కోటి పెట్టుబడి పెట్టి ఒక కంపెనీ పెట్టేంత పరిస్థితి మనకు లేదు. కాబట్టి మన బిజినెస్ ఓనర్ అవ్వలేము, అవ్వడానికి అవకాశం లేదు. పేదరికంలో జన్మిస్తే ఏమొస్తుంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించినా మనకి ఏ నెల కానేళ్ళకి సరిపోతుంటాయి డబ్బులు వచ్చాయి. కాబట్టి అది జాగ్రత్తగా ఉంటాయి. అప్పుల వల్ల అయితే అది లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో మనం బిజినెస్ ఓనర్ కాలేం, ఇన్వెస్టర్లు కాలేం. మనం ఏ కేటగిరీలో ఉంటామంటే ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్. ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్ ఉంటే పని చేయని రోజు డబ్బులు రావు. ఓకేనా, పని చేస్తేనే డబ్బులు, లిమిటెడ్ ఇన్కమ్. బిజినెస్ ఓనర్ ఇన్వెస్టర్ ఏమైనా పని చేస్తారంటే చేయరు. పని చేయకపోయినా డబ్బులు వస్తాయి. వాళ్ళు భూమి మీద ఉన్నా లేకపోయినా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. మనము ఎక్కడికి వెళ్ళి పని చేయాలంటే చేస్తే ఎంప్లాయ్ గా ఊరి కింద పని చేయాలి, లేదంటే ఏదన్నా ఊరి కింద పని చేయకుండా అప్పు చేసి పెట్టుబడి పెట్టి ఒక షాప్ అని పెట్టుకోవాలి. పెట్టుకున్నా వచ్చే ఇన్కమ్ లిమిటెడ్ కాబట్టి ఇందులో ఎప్పుడూ ఎదగలేము. మరి మన పరిస్థితి ఏంటి? మనం ఎన్ని సంవత్సరాలు చేసినా బ్రతకతామే గాని జీవించలేము. జీవించడం అంటే మన కోరికల్ని నెరవేర్చుకోవడం అన్నమాట. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనము కూడా ఒక బిజినెస్ ఓనర్ గా మారి మన నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని ఇన్వెస్టర్ గా మారాలంటే మనకున్న ఆపర్చునిటీ ఏంటి అని మన ఫ్రెండ్ కి ఎవరికైతే మనం చెప్పడానికి వెళ్ళామో అతనితో ఓ ఫ్రెండ్లీగా డిస్కస్ చేయాలి. అంతే, బిజినెస్ గురించి కాదు. ఒక ఫ్రెండ్లీగా నాకు మంచి విషయం తెలిసింది, ఇది రోజు నీకు చెప్తాను, ఎలా ఉందో ఒకసారి విని నాకు చెప్పు, నీకేమనిపిస్తుంది చెప్పు, దాన్ని ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను అని చెప్పేసి ఒక డిస్కషన్ చేయాలి. డిస్కషన్ చేస్తే అతను అంటాడు, అరే మన పరిస్థితి ఏంటి, మనం ఎప్పుడు బిజినెస్ ఓనర్ అవుతాము, మన పిల్లలు ఎప్పుడు వస్తారు, ఇదంతా కళలో కూడా సాధ్యం కాదు, మనం ఏదో చేస్తే జాబ్ చేసుకోవాలి, ఇలా బతకాల్సిందే, రిటైర్మెంట్ అయిన తర్వాత ఊరికి వెళ్ళిపోయి మన ఊర్లో ఏదో ఉన్నంట్లో బతకాల్సిందే అని చెప్తాం. మరి మనము కూడా ఒక బిజినెస్ ఓనర్ గా మారి టీమ్ తో వర్క్ చేసుకొని మన పిల్లల్ని ఇన్వెస్టర్ గా మార్చడానికి అవకాశం ఉంటే చేసుకుంటే ఎలా ఉంటది అని అడగాలి. మనం చేసుకుంటావా అని అడగద్దు, చేసుకుంటే ఎలా ఉంటదంటే బ్రహ్మాండంగా ఉంటది రా బాబు, అట్లాంటి మనకి ఎక్కడ ఉంటాయి అని ఉంటే మాత్రం ఎక్సలెంట్. అప్పుడు ఒక పేదరికంలో జన్మించిన వ్యక్తి పెట్టుబడి పెట్టుకోకపోయినా మనం ఒక టీమ్ తో పనిచేసి లక్షలు సంపాదించి, లక్షల నుంచి కోట్లు సంపాదించి మనం పని చేయలేని రోజు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఏర్పాటు చేయాలంటే మనకున్న ఒకే ఒక ఆపర్చునిటీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. అది ఎంత కష్టమన్నా గానీ తర్వాత విషయం, కానీ మన తలరాతను మార్చుకోవడానికి ఉన్న ఆపర్చునిటీ వన్ అండ్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఎందుకంటే ఇక్కడ నేను వెస్టేలో ఉన్నాను, నా కింద 8,500 మంది టీం ఉన్నారు. నా కింద వాళ్ళందరూ పని చేస్తుంటే నాకు బిజినెస్ కింద వస్తుంది. అదే నేను జాబ్ లో చేసేటప్పుడు నా కింద ఉండేవాళ్ళు కాదు, నేను పని చేయాల్సి వచ్చేది. ఈ రోజు వెస్టేజ్ లో నేను పని చేయడం కాదు, నా కింద చాలా టీం ఉంది. టీమ్ లో ఎవరికి వాళ్ళు పని చేసుకుంటా సరే బిజినెస్ వస్తుంది. నేను శాలరీలు ఇవ్వట్లేదు, అదే నేను శాలరీ ఇవ్వాలంటే బిజినెస్ ఓనర్ అవుతాను, కానీ లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఇక్కడ నేను ఎవరికి శాలరీలు ఇవ్వను, కానీ నా కింద ఉన్న టీం పని చేసే మనీ వస్తుంది, నా కింద ఉన్న వాళ్ళకి కంపెనీ శాలరీ ఇస్తుంది, బోనస్. మరి ఇటువంటి ఆపర్చునిటీ ఒక మంచి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఉంటే చేసుకుంటే ఎలా ఉంటది? మన తలరాతలు మార్చుకోవడానికి నీలో పాజిటివ్ గా నువ్వు ఆలోచిస్తున్నావా లేదా, నీకు ఆ కోరిక ఉందా లేదా అని క్వశ్చన్ వేస్తే ఎవరికి ఉండదురా బాబు, మంచి ఆప్షన్ ఉంటే ఎవరికైనా చేసుకోవచ్చు. కానీ నాకు తెలిసిన కంపెనీలు ఏవి లేవు, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు అన్ని డబ్బులు కట్టి జనాలు మోసం చేసేవే, అవేవో ప్రొడక్ట్లు అమ్ముకోవాలంట, ప్రొడక్ట్లు మన వల్ల కాదు, ఇది చేసుకుంటే బాగుంటది కానీ మన వల్ల కాదు, ఇట్లా మనకు నచ్చదు చేయలేమంటారు.
అలా కాదు, వెస్టేజ్ లో నువ్వు డబ్బులు కట్టేదేం లేదు, ప్రొడక్ట్లు అమ్మేది లేదు, ఓకేనా. మనం ఫ్రీగా ఉన్న టైంలో మన టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వెస్టేజ్ గురించి నలుగురికి పంచితే చాలు, ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ రిస్క్ లేదు, డబ్బులు కట్టేది లేదు, పెట్టుబడి పెట్టేది లేదు, ప్రొడక్ట్లు అమ్మేది లేదు. ఏం చెయ్యాలి అంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. నీ తలరాతను మార్చుకొని, నీ లైఫ్ ను మార్చుకొని, నీ నెక్స్ట్ జనరేషన్ కి చరిత్రను తిరగరాయాలంటే నువ్వు మార్చుకోవాల్సింది షాప్. ఈ రోజు డిమార్ట్, కిరాణా షాపు, వాల్యూ మార్ట్, ఏదో మార్ట్కి వెళ్ళి కొంటున్నావు కదా, దాన్ని వెస్టేజ్ మార్చుకో. నీకు నచ్చిన ప్రోడక్ట్లు వాడుకో, ఆరోగ్యాన్ని కాపాడుకో, 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటూ, ఆరోగ్యంతో పాటు మన టైం ని వేస్ట్ కాకోకుండా మనం ఉపయోగించుకుంటే ఇందులో మనకు కావాల్సిన ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా పని చేస్తేనే డబ్బు వస్తుంది. చాలా మంది ఏం చెప్తారంటే ఇక్కడ ఏం పని చేయలేదు, ఆధార్ కార్డు ఇచ్చి నువ్వు ఐడి తీసుకొని ప్రొడక్ట్ కొనుక్కుంటే చాలా డబ్బులు వస్తాయంటారు. అదంతా రాంగ్. ఎక్కడ పని చేయకుండా డబ్బులు రావు, వస్తున్నాయంటే అది ఫ్రాడ్. వెస్టేజ్ కూడా పని చేయాలి. ఏం చేయాలి? కంపెనీకి బిజినెస్ ఇవ్వాలి. కంపెనీకి మనం బిజినెస్ ఇస్తున్నాం, ఒక సెలబ్రిటీలు చేసే వర్క్ మనం చేస్తున్నాం. ఇక్కడ ఆ ఇన్కమ్ జనరేషన్ సోర్స్ మనం మాట్లాడాలి, ఎట్లా ఏంటన్నాడు. ఇలా మనం ఒక వ్యక్తి దగ్గర ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయాలి. మనకు కావాల్సింది 6 మందే కదా. ఇప్పుడు నేను అందరికి ఇదంతా ఎక్కడ చెప్పుకుంటూ పోవాలనుకుంటారు, అలా వద్దు. మనకు కావాల్సింది 6 మంది. ఆ 6 మందికి విలువైన సమాచారం తెలియపరిచి వాళ్ళని ఇష్టంగా చేసే విధానాన్ని తీసుకొచ్చుకోవాలి. నా కింద రమేష్ అనే వ్యక్తి జాయిన్ అయ్యాడు, తనకు ఒక 6 మంది కావాలి. 6 మంది కావాలంటే క్వాలిటీ పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలి. చదువు ఉన్న వ్యక్తిని, చదువు లేకపోయినా కంపెనీ రిస్ట్రిక్షన్ లేదు. నేనేమంటానంటే క్వాలిటీ పీపుల్ అంటే కొంచెం చదువు ఉంటే రేపు పొద్దున ఏదైనా చెప్తే ఆయనకు డౌట్ వస్తే గూగుల్లో చెక్ చేసుకుంటాడు, చదువుకుంటాడు. ఏదైనా ఇస్తే చదువుకొని చెప్పగలిగిన టాలెంట్ ఎక్కువ ఉంటది. మరి చదువు లేని పరిస్థితి అంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు, వాళ్ళు మనం సపోర్ట్ ఇస్తాం కదా. చదువున్న వాళ్ళు కంపెనీ రిస్ట్రిక్షన్ ఏం లేదు, చదువు లేదు లేకపోతే వద్దని. అంటే చదువు ఉన్న వాళ్ళని, కొద్దిగా వయసులో ఉండి కష్టపడడానికి మనస్తత్వం ఉన్న వాళ్ళు, కష్టపడి ఎదగాలని తప్పునున్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఈ విలువైన సమాచారం వాళ్ళకి ఇచ్చి మనము లైఫ్ లో ఎక్కడ పుట్టామా కాదు, ఎక్కడ వెళ్ళామా అనేది ఇంపార్టెంట్. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం తప్పు. పేదరికంలో జన్మించినా సరే ఈ జన్మలో మన తలరాతను మార్చుకొని ఒక ధనవంతుడిగా మారడానికి భగవంతుడు ఒక వెస్టేజ్ రూపంలో ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మనకు ప్రసాదించాడు. ₹1 పెట్టుబడి పెట్టుకోకుండా దీన్ని మనం ఉపయోగించుకుందాం. నేనైతే రెడీ, నీ ఇష్టం అని చెప్తే ఇక్కడ ఎవరు వద్దనే వాళ్ళు ఉండరు. దీని గురించి నెక్స్ట్ ఇంకో క్లాస్ చాలా బాగుంటది. రేపు అక్కడ చాలా మంది లక్షలు తీసుకునే వాళ్ళు వస్తారు. రేపు అక్కడికి వెళ్తే మనకి కూడా, నీకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది కానీ నేను వెళ్తాను, నువ్వు వస్తానంటే తీసుకెళ్తా, రానంటే నీ ఇష్టం అని చెప్పేస్తే అయిపోతుంది. నువ్వు రా, చాలా బాగుంటది, నువ్వు రా, నీకు వస్తే తలరాత మారిపోతుంటే రాదు. నేను నా తలరాత మార్చుకోవడానికి రెడీగా ఉన్నాను, నేను కష్టపడడానికి రెడీగా ఉన్నాను, నేను సెకండ్ ఇన్కమ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. నేను నా చేస్తున్న బానిసత్వం నుంచి విముక్తి పొంది ఒక ఇండివిజువల్ బిజినెస్ ఓనర్ గా నేను వర్క్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. నీకు కావాలంటే వచ్చి విని తెలుసుకో, నచ్చితే చేసుకో, నచ్చకపోతే వదిలేసి. ఒక డిమాండింగ్ ఉండాలి, కానీ ఆ బెనిఫిట్ తెలిస్తే లేచి పరిగెత్తి రావాలి. అంతేగాని మనం ఏం చెప్పుకోకుండా డిమాండ్ చేసినా రారు, అంత చెప్పి రిక్వెస్టింగ్ గా ఉన్న రారు. కానీ ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకుంటే నీ తలరాత ఎలా మారుతుందన్న విషయాన్ని మాత్రం అర్థమయ్యే విధంగా చెప్తే అతను వస్తాడు, మన కోసం కాదు, తన తలరాతను మార్చుకోవడానికి. కాబట్టి లీడర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మంచి పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఉన్న పర్సన్ కైనా సరే అర్థమయ్యే భాషలో చెప్పండి. ఇక్కడ చెప్పేటప్పుడు నువ్వు ఏమీ ఆశించుకోకుండా చెప్పండి. నువ్వు వెళ్ళేటప్పుడే ఈ సురేష్ అనే వ్యక్తి వస్తే చాలు, ఆయన బాగా సర్కిల్ ఉంది, ఆయన వస్తే 1000 మంది వచ్చేస్తారు, ఎట్లయినా సరే ఆయన రావాలి 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 అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి ఎట్లయినా జాయిన్ చేయాలని చెప్పేసి నువ్వేం చేయొద్దు. ఆధార్ కార్డు ఇచ్చేస్తే చాలు, నేను ప్రోడక్ట్ తెచ్చి నీ ఇంటికి ఇస్తాను, నీ కింద నేనే టీం జాయిన్ చేస్తాను, నీ కింద నేనే ఏదో చేసేస్తాను, నీ కింద నీ పని అంతా నేను చేస్తానని చెప్పామనుకో, రేపు పొద్దున ఆయన ప్రోడక్ట్ కొండు, ప్రోడక్ట్ తెచ్చుకోవడం రాడు, జనాలకి చెప్పుడు, ఏం చేయడు. అదేంటంటే నువ్వు నా కింద జనాలు నువ్వేస్తున్నావు కదా అంటాడు. ఆ క్షణానికి ఆయన వస్తే ఆయన సర్కిల్ అంతా వస్తుంది అనుకుంటాం, కానీ రావాలనే ఆలోచన అతనిలో లేనప్పుడు అతని సర్కిల్ ఎలా వస్తుంది?
కాబట్టి మనం ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళొద్దు. ఒక మంచి విషయాన్ని తెలియపరచడానికి వెళ్ళు, అది అర్థమయ్యే విధంగా చెప్పు, నచ్చి మెచ్చే విధంగా చెప్పగలడానికి మనం కరెక్ట్ గా నాలెడ్జ్ పెంచుకొని వెళ్తే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా చేసుకోవాలనే ఆలోచన కలిగించాలి. ఇందులో మోసము అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్న రియాలిటీని అర్థమయ్యే విధంగా చెప్పగలిగితే చాలు, ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకుంటారు. ఎస్, దీంట్లో నువ్వు క్లాస్కి వెళ్ళి ఒక గొప్ప విషయాన్ని తెలుసుకొని దాన్ని అతనికి ఎక్స్ప్లెయిన్ చేయి కరెక్ట్ గా. ఇప్పుడు నువ్వు వెళ్ళి నేర్చుకునేది అతనికి ఒక ఆశ్చర్యం కలిగించే విధంగా ఉండాలి కదా. నువ్వు వెళ్ళావు, నువ్వేమి చెప్పట్లేదు, నువ్వు సరిగ్గా వినట్లేదు, చెప్పట్లేదు. ఆయన ఎందుకు వస్తాడు రేపు పొద్దున్న మీటింగ్ రమ్మంటే? ఈడ వెనకాల వెళ్తే నా టైం వేస్ట్, ఈడే వెళ్ళి ఒకసారి టైం వేస్ట్ చేసుకున్నాడు, నాకు టైం వేస్ట్ ఎందుకు, నేను వెళ్ళి పొలంలో పని చేసుకోవాలి లేదంటే ఇంకో పని చేసుకోవాలనుకుంటారు. కానీ నువ్వు వెళ్ళి ఒక ట్రైనింగ్ కో ఒక మీటింగ్ వెళ్ళి తెలుసుకునేది నువ్వు అంత బాగా అతనికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, అరే నేను కూడా పోయింటే బాగుంటుంది, నేను మిస్ అయిపోయినా ఫీల్ అతనిలో రావాలి, నెక్స్ట్ టైం మీటింగ్ ఎప్పుడుంటే చెప్పు నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళని అడిగే విధానానికి అతనిలో ఒక క్లారిటీ వచ్చే విధంగా, ఒక ఎక్సైట్మెంట్ అయ్యే విధంగా మనము తెలుసుకునే విషయాన్ని అంత బాగా చెప్పాలి. అంటే మీటింగ్ వెళ్ళినప్పుడు మనం కూడా శ్రద్ధగా వినాలి. అక్కడ ఏదో ఇంకోకుండా అక్కడ మీటింగ్ చెప్తుంటే బయట అటు ఇటు తిరుగుతూ ఫోన్ లో మాట్లాడుకుంటూ వెళ్ళాము వచ్చాము ఏదో చెప్పారు చాలా బాగుంది అన్నంత మాత్రం ఎవరు రారు. మార్పు అనేది మనలో కనపడాలి. ఫస్ట్ ఏది ఒక మీటింగ్కి వెళ్ళినా, ఒక వెస్టేజ్ చేసినా, ఒక జూమ్ మీటింగ్ విన్నా, ఆ వినడం వల్ల ఒక మార్పు అనేది మనలో రావాలి. ఆ మార్పు చూసి ఎదుటి వ్యక్తి ఆశ్చర్యపోవాలి, ఆ మార్పు తనకు కావాలని కోరుకోవాలి. అప్పుడు నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాడు. అంతే. దీని మీద ఇంకా నెక్స్ట్ రేపు కూడా ఇంకా కొద్దిగా ఎలాబరేటెడ్ గా క్లాస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ ఇద్దాం. ఇంకంటే సెకండ్ పార్ట్ లో మళ్ళీ చెప్తాం. అంటే ఇంకా ఒక డిఫరెంట్ ఒక హౌస్ వైఫ్ కి ఎలా చెప్పాలి, వీటి మీద ఇంకా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వెస్టేజ్ చేయాలంటే, ఒక పేదరికంలో జన్మించిన వ్యక్తి ఒక బిజినెస్ ఓనర్ అయ్యి ఒక ఇన్వెస్టర్ గా పిల్లల్ని తయారు చేయాలంటే, లక్షల నుంచి కోట్లు సంపాదించి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే మనకున్నది జీవితంలో ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కానీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ తప్ప వేరేది లేదు. ఇది ఎవరైనా చదువుకున్న వాళ్ళు గూగుల్లో చెక్ చేసుకున్నా తెలుస్తుంది కదా. ఇది మనం అర్థమయ్యే విధంగా చెప్పి ఫస్ట్ లో అతనిలో ఒక నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేయాలని ఫీల్ కలిగించాలి. ఆ తర్వాత దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లడం అనేది మరి మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. మరి ఈరోజు చెప్పిన విషయాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ రిమైనింగ్ కంటిన్యూషన్ నెక్స్ట్ మీటింగ్ లో మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. మనకి 3 to 5 minutes ఉంది. త్వరగా కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఎంవి ప్రసాదరావు గారు అన్మ్యూట్ చేసుకోండి. ప్రసాదరావు గారు అన్మ్యూట్ చేసుకోండి. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను.